నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొద్ది రోజులుగా జ్యోతిష్యులు వేణుస్వామి గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ అయినటువంటి మూర్తి గారి మధ్యన జరిగేటువంటి వివాదం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కాస్త అది బయటకొచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకరు వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఒక్క సెలబ్రిటీ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆయన వీడియోస్ పెడుతూ ఉంటారు. అండ్ టీవీ5 మూర్తి గారు అని చెప్పేసి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యనే కాకుండా ఇది ఇప్పుడు అది బయటకు వచ్చింది వీడియోస్ రూపంలో. వీళ్ళు నన్ను ఇలా బెదిరించారు, నన్ను డబ్బులు అడిగారు, నాది ఇవ్వలేదు, నా మీద ఇప్పుడు ఫోకస్ చేశారు, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి వేణుస్వామి గారు వీడియోస్ రిలీజ్ చేస్తారు. అండ్ కొన్ని ఆడియో టేప్ కూడా బయటికి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక వీడియో రిలీజ్ కూడా చేశారు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. అసలు వీళ్ళ వివాదాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఈ వేణుస్వామికి ప్లస్ ఆయన టీవీ5 మూర్తికి ఈ వివాదం 2017 నుంచి ఉంది. అసలు 2017లోనే ఈయన టీవీ5 మూర్తి వేణుస్వామిని డబ్బులు డిమాండ్ చేయటం, బెదిరించడాలు అవి చేశాడని ఈయన ఆరోపణ చేస్తున్నారు. కారణం ఏంటంటే నాకు అనిపిస్తుంది 2017 నుంచే వేణుస్వామి 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు అని కూడా చెప్పారు. దానికి ఏంటంటే వీళ్ళంతా అగెనెస్ట్ కాబట్టి ఇదంతా ఒక రకంగా ఏంటంటే పచ్చ మీడియాకి సంబంధించిన ఛానల్స్ అవి ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి మూర్తి గారు వేణుస్వామిని టార్గెట్ చేశాడు అనుకోవచ్చు. ఆ రకంగా అప్పటి నుంచే ఈ వివాదం అనేది కొనసాగుతుంది. 2019లో ఈయన జోస్యం ఫలించింది. ఈ రకంగా జ్యోతిష్యం ఈయన మొన్న చెప్పింది ఫలించలేదని వీళ్ళు ట్రోల్ చేయటం, ప్లస్ ఈ ఛానల్స్ ఇంకా ఈయన మీద కత్తి కట్టినట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే వేణుస్వామి గారినే కాకుండా అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఏపీ ఎలక్షన్ సంబంధించి ఇంకొక ఆస్ట్రాలజర్ కూడా ఇలా చెప్పారు. కుప్పంలో అయితే ఇన్ని ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతున్నారు అని అన్నారు. కొన్ని రోజులు ఆయన కనిపించలేదు, మళ్ళీ వీటికి తీసుకొచ్చినట్టున్నారు, లేకపోతే ఆయనే వచ్చారో తెలియదు, కానీ మళ్ళీ టీవీ5 మూర్తి గారితోనే అదే ఛానల్లో అనుకుంటా మూర్తి గారు అండ్ ఆస్ట్రాలజర్ ఇద్దరు లైవ్ డిస్కషన్ లో పాల్గొనడం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు వేణుస్వామి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తే దాన్ని ఉద్దేశించో, దానికంటే ముందు మూర్తి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం, నేనేం చేయలేదు, నేను డబ్బులు అడగలేదు, డిమాండ్ చేయలేదు అని చెప్పేసి అని మూర్తి గారు చెప్పడం. ఇది అవన్నీ కల్పితాలు అనుకోవాలా, లేకపోతే ఆడియో టేప్స్ ఏమనుకోవాలి? ఆడియో టేప్స్ కలుపుతాలని మనం అనలేం కదండి. ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఆ వాయిస్ వినిపించారు. ఆయన ఫలానా ఆయన అమర్ అని మూర్తి గారు అసిస్టెంట్ ఆయన ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అమర్ గారు బయటికి రావాలి, నాది కాదు వాయిస్ అని. మూర్తి గారికి నాకు సంబంధం లేదు, అసలు ఈ వాయిస్ నాది కాదు, నన్ను డబ్బులు అడగమని ఎవరు డిమాండ్ చేయలేదు అని ఇంకో లేడీ వాయిస్ కూడా ఉంది అందులో. అమర్ గారు ఒకటే కాదు. ఇప్పుడు అమర్ గారు వాయిస్ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా వాయిస్ ఆడియో టేప్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఎవరు చేయాల్సిన పని? వేణుస్వామి గారు వాళ్ళ మిసెస్ వీడియో పెట్టారు, వాళ్ళే కదా ఇద్దరు కలిసి ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు మీ మీద గుడ్డ కలిసి నేను వేసాను సపోజ్, అది దులుపుకోవాల్సిందే మీరు. కానీ వీళ్ళు అలానే ఒక ఆడియో టేపు రిలీజ్ చేసినప్పుడు దానిలో క్లియర్ గా ఇది అమర్ గారి వాయిస్, ఈయన అమరు అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సింది మూర్తి గారు, లేకపోతే ఈయన అమరు, అది బయటకు వచ్చి మాకు సంబంధం లేదు, మాది కాదని చెప్పాలి. ఇప్పుడు బాగాలేదైతే వాళ్ళ కోర్టులో ఉంది, దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మరి మూర్తి గారు దీనికి సంబంధించి స్పందిస్తారని అనుకుంటున్నారా మీరు? అమర్ గాని మరి నిగార్సుగా ఉంటే స్పందించడం కూడా కాదు, కేసు పుటప్ చేయొచ్చు కదా అసలు. అంతే కదా, మీ మీద ఇంత పెద్ద ఆరోపణ 5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణ వచ్చినప్పుడు ఏమీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, అసలు అతని వాయిస్ కాదు, నాకే ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నప్పుడు ఈయన కేసు ఫైల్ చేయొచ్చు. ఆల్రెడీ వేణుస్వామి గారి మీద వాళ్ళు మహిళా కమిషన్ కి కేసు పెట్టారు కదా వీళ్ళు, మన ఫిలిం జర్నలిస్టులు అని. వాళ్ళు పెట్టినట్టు ఈయన డైరెక్ట్ గా క్రిమినల్ కేసు పెట్టొచ్చు కదా, లేకపోతే డిఫర్మేషన్ వేయచ్చు. ఓకే. అంటే యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ఆలోచిస్తే వేణుస్వామి గారి దంపతులే ఆ రకమైనటువంటి బెదిరింపులు గురయ్యాం మేము, మమ్మల్ని మూర్తి గారు ఇలా బెదిరించారు అని చెప్పి వాళ్ళే కేసు పెట్టచ్చు కదా, ఇలా వీడియోస్ ఎందుకు రిలీజ్ చేయడం? ఇప్పుడు కేసు, ఇప్పుడు జర్నలిస్ట్ అని అంటున్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతాం ఎవరైనా చేస్తున్నారండి? జర్నలిస్టుల పైన అయితే ఎవరో పెట్టినట్టుగా వినలేదు నేను.
ఇప్పటి వరకు జరిగి ఉండొచ్చు, నాకైతే నేనైతే వినలేదు. పెట్టినా నిలిచిన మీకు ఏమన్నా తెలుసా? ఏదైనా అసలు పెట్టిందే వినలేదు ఇప్పటి వరకు, జరిగి ఉండొచ్చేమో నాకైతే తెలియదు. మరి మీరే అంటున్నారు, మరి మీరే కేసు పెట్టొచ్చు కదా అంటున్నారు. అంటే మీరు అన్నారు కదా మూర్తి గారే పోయి కేసు పెట్టొచ్చు అని చెప్పేసి అని, ఆ రకంగా ఆలోచిస్తే ఆడియో టేప్ ని ఉద్దేశించి, ఎందుకంటే ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వేణుస్వామి గారి దంపతులే పోయి కేసు కూడా ఫైల్ చేయొచ్చు కదా, చేయొచ్చు, మూర్తి గారే కాకుండా. చేయడం అదే చేయొచ్చు. నేను కానీ అంటున్నా. జర్నలిస్ట్ మీద కేసు పెడతాం అనేది సామాన్య విషయం కాదు. ఉమ్, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండదు, వీళ్ళకే ఉండదు. ఉమ్, కారణం ఏంటంటే ఇక్కడ గానీ అక్కడ గానీ వీళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఒక సపోర్ట్ అనేది లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు కేసు దాకా వెళ్ళినా వీళ్ళకి న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే సామాన్యంగా కనబడట్లేదు. అంటే అసలు ఈ ఇదేదైతే సంభాషణ, ఈ ఘటన ఉందో, ఇది మీరు ఏమనుకుంటున్నారు? వాస్తవం అనుకుంటున్నారు, కల్పితాలు అనుకుంటున్నారు? ఇది ప్యూర్లీ ఏంటంటే వేణుస్వామిని టార్గెట్ చేసినట్టే కనబడుతుంది మీడియా అన్న సెన్స్. మీకు ఒకటి నిరసనం, మీడియాలో ఇప్పుడు మూర్తి గారు కానీ ఇట్లా మన ఏదైతే మనకి ఫస్ట్ నుంచి తెలిసిన పచ్చ మీడియా అని చెప్పి ఏ ఛానల్స్ మీద అయితే ముద్ర ఉందో వాళ్ళు ఈయన్ని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. కారణం ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా జాతకం చెబుతున్నాడని ఒక గ్రెడ్జ్ ఉండొచ్చు. అంటే మనకు అనిపిస్తుంది, క్లియర్ కనబడుతుంది. రెండో విషయం ఏంటంటే ఫిలిం జర్నలిస్టులకి ఏ సంబంధం లేకపోయినా ఈయనేదో నాగ చైతన్యాను శోభితా దిల్పాల్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఈయన వీడియో పెడితే దాని మీద వీళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళు పోయి కేసు పెట్టారు, మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఈయన మీద. వీళ్ళకేం సంబంధం మరి తెలియదు. అంటే మీకు సినిమా ఫీల్డ్ కానీ, మీకు ఇటు ఛానల్స్ కానీ, ఇటు ఎల్లో ఛానల్స్ అని కానీ వీళ్ళు టార్గెట్ ఇన్వైట్ చేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ జర్నలిస్టులకు వచ్చిన నష్టం బాధ అయితే ఏమీ లేదు. ఆయన వచ్చింది ఆయన చెప్పాడు జ్యోతిష్యుడిగా. ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ నాట్ బాదర్డ్ ఎనీథింగ్. వీళ్ళు ఏం సంబంధం అని వీళ్ళు కేసు పెట్టారు అనుకోవాలి మనం అసలు ఫిల్మ్ జర్నలిస్టులు. అండ్ ఇదే కానీ వీళ్ళు నిజంగా అంత నిజాయితీ పరులు వీళ్ళకి బాధ కలిగి ఉంటే అక్కడ ఒక ఉమెన్ ని ఒక మాట అంటామో లేకపోతే ఆమె క్యారెక్టర్ గురించో ఇంకో దాని గురించో ఈయనేం మాట్లాడలేదు. కానీ ఆమె మీద మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు మహిళా కమిషన్ కి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇదే జర్నలిస్టులు ఫస్ట్ నుంచి ఉన్నారు, ఈ ఛానల్స్ ఉన్నాయి. TV5 లో సాంబశివరావు అనే ఒక జర్నలిస్ట్ కూర్చొని, ఆయన జర్నలిస్ట్ కాదులేండి, ఒక ప్రెజెంటర్. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు ఎక్కడ పనిచేసింది కూడా లేదు. ఆయన కూర్చొని పోసాని కృష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ చేస్తూ మీ సినిమా ఫీల్డ్ లో లంచమొండలు లేరా అని అన్నట్టు లిటరల్లీ. మరి ఇది వీళ్ళు వినలేదా, చెవులు అన్న శేషం మోసుకున్నారు. అప్పుడు ఏమైంది, వీళ్ళ మనోభావాలు అప్పుడు దెబ్బలేదు. ఒక ఆడవాళ్ళని డైరెక్ట్ గా అంటే అతను, మరి అతని మీద ఎందుకు కంప్లైంట్ లేదు, మనోడనే అంతే కదా. ఇది క్లియర్ కనబడుతుంది. అంటే ఇలానే జర్నలిస్టుల పైన కూడా కంప్లైంట్ చేయొచ్చు, కంప్లైంట్ చేయండి, జర్నలిస్టులే కంప్లైంట్ చేయడం కాదని చెప్పేసి శ్రీవాణి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును. సో అంటే దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? తప్పకుండా. జర్నలిస్టులు పైనుంచి ఊడిపడ్డారండి. జర్నలిస్టులు తప్పు చేయకూడదా? చెయ్యరా? ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడండి, 1987, 88 ప్రాంతాల్లో ఒక ప్లాస్టిక్ బకెట్, ఒక మగ్గు, ఒక చాప పెట్టుకొని ఆయన వచ్చాడు గుంటూరు. ఆయన ల్యాండ్ పక్కన ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. గుంటూరు సిటీలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన ప్రాపర్టీ అది. ఈ రోజు ఈ వర్త్ క్రోర్స్. ఎలా అంటే మీరే చెప్పాలి. విలువైన జర్నలిజం, విలువలు కలిగిన జర్నలిజం చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? ఇది నేను చెప్పిన కాదు, మీరు ఎంక్వైరీ చేసుకుని తెలుస్తుంది ఆ జర్నలిస్ట్ ఎవరో. ఆయన ఇప్పుడు ఏ పెద్ద హోదాలో ఉన్నాడో అదే పదవిలో జర్నలిస్ట్ గా ఆయన ఈ రోజు కోట్ల రూపాయలకు అధిపతి. ఎలా సాధ్యం? ఈయన నిజంగా విలువలు కలిగిన జర్నలిజం చేసి, మీకు ఇంతకుముందు సినిమాలో చూపించాడు జర్నలిస్ట్ అంటే ఒక ఖద్దరు చొక్కా, హ్యాండ్ బ్యాగ్, సంచి భుజానికి, ఇవి మీరు చూసే ఉంటారు మన పాత సినిమాల్లో. కానీ వాళ్ళ గెటప్, జర్నలిస్ట్ అంటే వాళ్ళ గెటప్ అది. ఎందుకు అంటే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. సమాజానికి ఏదైనా చెడు జరిగినా వాళ్ళు స్పందిస్తారు. సమాజానికి మంచి ఎలా జరగాలి, ఏదైనా గవర్నమెంట్ కానీ ఎట్నుంచన్నా ఏదైనా తప్పులు జరిగినా, వాళ్ళకి అన్యాయం జరిగినా వీళ్ళు దాన్ని ఎదిరించేటట్టు ఉండాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా విలువైన జర్నలిజం చేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అలా ఉండేవాళ్ళు. ఈ రోజు అట్లా లేరు కదా జర్నలిస్టులు. బెంజ్ కార్లు వేసుకొని, ఆడి కార్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇవి నిజంగా జర్నలిజం చేసి అంతంత శాలరీలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి? పోనీ
అంటే ఎవరి పర్సన్స్ ఎలా ఉంటే అంటే నేను నేను వాళ్ళ కామెంట్ లైఫ్ స్టైల్ అది కంప్లీట్లీ వ్యక్తిగతం. సో నేను దాన్ని కామెంట్ చేయలేను. వ్యక్తిగతం అని కాదు. వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? ఒక ప్రొవిజన్ లో ఉన్నప్పుడు అదే ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఉన్నాండి, వాళ్ళు జనాన్ని దోచుకొని సంపాదించాడు, మీరు అడుగుతారు కదా? అడుగుతారు కదా? అలా ప్రజల వ్యక్తిగతం అవుతుంది. ప్రజల సొమ్మును వాడుకున్నారు అని చెప్పేసి నిరూపితం అయినప్పుడు, లేదంటే ఆధారాలు చేతిలో ఉన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడు ఎవరన్నా మాట్లాడతారు. అంతే కదా. ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు, నేను అదండి, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేశారు కదా, జర్నలిస్ట్ ఇలాగా ఆడి కార్లో బెంచ్ కార్లో తిరుగుతారంటే, ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి వెనకాల ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అని నాకు తెలియదు కాబట్టి నేను ఎలా కామెంట్ చేస్తా? అట్లా మీరు కామెంట్ చేయమని ఇంకోటి అనట్లేదు. ఇంతమంది తిరుగుతున్నారు, వీళ్ళకి ఎలా వచ్చినాయి? నేను అదే నేను ఇందాక చెప్పాను మీకు, ప్లాస్టిక్ బకెట్ ప్లాస్టిక్ మగ్గుతో వచ్చిన వాడు ఒక సింగిల్ రూమ్ లో ఉండేవాడు, వాడు ఆడి కారులో తిరిగితే ఎట్లా వచ్చినాయి, అది నేను క్వశ్చన్ చేస్తాను. మన పిఎం ప్రధాని మోదీ మీకు తెలుసు కదా, ఆయన ఒకప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన కామెంట్ చేస్తారా మనం? పాలిటిక్స్. ఇప్పుడు మోడీ బ్యాంక్ అకౌంట్ మీకు తెలుసా? ఆయన బ్యాంక్ అకౌంట్ ఉండండి, పబ్లిక్ అది. ఎందుకంటే ఆయన మీకు అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ లో ఇస్తారు. అది ఎందుకు తెలియదు? అందరికి అది పబ్లిక్. మీకు నెట్ లో కొట్టుకుని ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఉంది 2 లక్షల రూపాయలు. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. చెప్తున్నా, యూ క్వశ్చన్ మీ. సో నేను అందుకే అంటున్నా, అది వ్యక్తిగతం అయినప్పుడు వాళ్ళు ఆడికాల్లో తిరుగుతున్నారు. ఎక్కడన్నా రిమోట్ ఏరియాస్ నుంచి ఒక 2 జతల బట్టలతో సిటీలోకి వచ్చి ఈ రోజు ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఒక హైఫై లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఏం అర్థం? అది నేను మిమ్మల్ని అదే అన్నా, వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, అమ్ముకుని మళ్ళీ ఇదే నేను అడుగుతుంది. 2 జతల బట్టలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు, అప్పుడు ఈ లైఫ్ లీడ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి? ఏమనుకోవాలి? ఇంకా ఆస్తులుంటే 2 జతలతో బతకడానికి ఆ తర్వాత ఏమైనా జరిగి ఉండొచ్చు కదా. అందుకే మోదీ గారు నిధి ఏమన్నా దొరకదు. ఆయన అందరికీ తెలిసింది, ఆయన ఒక టీ స్టాల్ లో పనిచేసే వ్యక్తి. సో ఓ రేంజ్ కి ఎదిగారని తెలిసిందే. అంబానీ సంగతి కూడా మనకు తెలిసిందే. పెట్రోల్ బంక్ లో పనిచేసిన ఆయన ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఓనర్ అయ్యారు. అలాగని చెప్పి అందరూ దారుణాలు దుర్మార్గాలు చేస్తారని కామెంట్ చేయలేం కదా. అదే అలా ఎదిగినంత మాత్రాన మన దుర్మార్గులు. సో ఫైనల్లీ నేను అడిగేది ఏంటంటే, వేణుస్వామి గారి మూర్తి గారి సంగతి మనం తీసుకున్నట్లయితే, సో వేణుస్వామి గారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే మంచిది, ఆయనకి న్యాయం జరిగే విధంగా మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఎవడైనా ఈ విషయం ఆలోచించుకుంటే వేణుస్వామికి సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే జర్నలిజం ముసుగులో వీళ్ళు చేస్తున్న దారుణాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే జర్నలిస్టులు మళ్ళీ వాడితో గొడవ ఎందుకు, వీడితో గొడవ ఎందుకు? అంటే జర్నలిస్ట్ అయితే ఏమైనా చేయొచ్చా సమాజంలో? జర్నలిస్ట్ మీరే సమాధానం చెప్పాలి. అవును, జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక బిజినెస్ మ్యాన్ ఒక పొలిటీషియన్ గురించి కంపేర్ చేస్తున్నారు. జర్నలిస్టులు అట్లా కాదు సో కదా. మీరు అందరు జర్నలిస్టులు మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా. ఈ రకంగా బతుకుతున్న జర్నలిస్టులు అందరినీ క్వశ్చన్ చేస్తున్నట్టే. ఇట్లా బ్లాక్ మెయిలింగ్, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు వాళ్ళు ఆడియో లీక్ చేశారు కదా. చేస్తున్నప్పుడు మీరు అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీరు ఉంటున్నారా? ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, నేను ఇంటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, మా అమ్మ నాన్న వీళ్ళు అందరు ఊర్లో ఉంటారు, నేను ఎవరితో మాట్లాడను, వాళ్ళు ఎవరిని కలవను, మా ఊరే పోను, అసలు వాళ్ళ ముఖం చూసి కూడా చాలా కాలం అయింది, నేను సింగిల్ గా ఉంటాను. మరి విలువలు లేకపోతే బంధాలు అనేవి మర్చిపోయిన మనిషికి ఇటువంటి చేయడానికి గ్యారంటీ ఏంటి? సో అది ఆధారాలు ఉంటే అది చేశారు అని చెప్పి మాట్లాడారు, ఆధారం వాళ్ళు చూపిస్తున్నారు. సో అంటే వాళ్ళు చెప్పారు. సో దానికి సంబంధించి ఎవరు స్పందించారు చెప్పలేదు. సో మూర్తి గారు కానీ లేకపోతే అమర్ గారు కానీ అయితే, లేకపోతే అందులో ఉన్నట్లు లేడీ వాయిస్ ఎవరిదైతే ఉందో ఎవరు స్పందించలేదు. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఏమైనా స్పందిస్తారా ఏంటని చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికి 2 days అయింది, ఇప్పటి వరకు స్పందించలేదు ఎవరు. అందుకే రాబోయే రోజుల్లో స్పందిస్తారా అని చూద్దాం. ఏంటంటే దొంగలు పడిన 6 నెలలకి మరినట్టు తర్వాత స్పందించిన ఉపయోగం లేదు కదా. ఏదైనా ఇమ్మీడియట్ గా ఉండాలి, యాక్షన్ దానికి రియాక్షన్ అనేది ఇమ్మీడియట్ గా ఉండాలి. మనం తీరిగ్గా ఆలోచించుకొని అన్ని సెటరేట్ చేసుకొని తర్వాత స్పందిస్తే కామన్ మ్యాన్ కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండాలి కదా, నమ్మరు కదా. సో అదే అంటే ఎవరెవరు ఏ సిచ్యువేషన్ ఉంది, ఏ సిచ్యువేషన్ ఏమి ఉండదు కదా. సో అదే అంటే ఫైనల్లీ రాబోయే రోజుల్లో ఎవరు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.